ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం గానీ ముందు వండు కూడా. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి ఇప్పుడు వేరే ప్లాన్ లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈ ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థాంక్యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ ఆంటీ. థాంక్యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రామకోటి, అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. हैप्पी बर्थडे। तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया। क्या अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए। क्या अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे, ठीक है? నీకే కదరా ఈడికి కూడా లాస్ట్ బర్త్డే. క్యా నువ్వు వెళ్ళి రికార్డ్ చేయరా. ఇవాళ నుంచి మన పని పూర్తయ్యే వరకు రామకోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకం ఎట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు, ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామకోటి గడి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టర్స్ ని పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామకోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికున్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను. ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పదా. నారాయణ 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 నారాయణ. అదేంట్రా అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో. వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామకోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా మా వాడు చెప్పాడు. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రా రామకోటి. ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి. వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్. ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా. అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామకోటి, ఉదయాన్నే మందేటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ కొట్టకండి, కొట్టకండి. ఏదో తెలియకుండా వాగాడు, మీరు ఎందుకు నన్ను ఆవేశపడతారు? రండి. మందు కొట్టద్దాను, ఎందుకు నన్నే కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామకోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తావో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. సరే, ఆ విషయంలో ఉంచు. వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. వీళ్ళు హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాటీ. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, కట్లో. అరే గన్ను, ఆ డిసౌజా గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడో ఒక లుక్ వేసేద్దాంపా. అదా బాల్ పగిలిందే. ఈయనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు. బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్ జిందాబాద్, శక్తిమాన్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పుట్టోడు గట్టోడు పాండా టైప్ లో ఉంటాడు. వెళ్ళండి. నిజమా అంకుల్? నిజంరా,
మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి పొడి అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మీద దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మో, ఎవరా నువ్వు? రే శక్తిమాన్ అంకుల్ మాట్లాడాడు. పేరు శక్తిమాన్. ఎవరో చెప్పింది మీకు? శక్తిమాన్ అంకుల్ చెట్టు ఎక్కవా? ఏం చెట్టరా? పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. రేయ్ లేతే ఎక్కడ్రా, రాళ్ళిసరండి. అమ్మో, నేను శక్తిమాన్ కాదురా బాబు. అయ్యో, మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త. ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. అయ్యగారు ఎవడా నువ్వు? మాలిష్ అండి. అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీకా? షో, నువ్వు కానివయ్యా. ఆయ్ అట్టగేనండి. ఓయ్, 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 కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ అదే. అరే అబ్బాయి బాబు వాడు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. వెళ్ళు. ఏమండి అమ్మగారు వచ్చారా? ఏమండి చాలా నేను వచ్చేసానండి. సంతోషం. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏమండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏమండి ఏమండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంపకూరలు తింటున్నాడమ్మా. ఆ మొహం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? ఆ, నా మొగుడు మారిపోయాడా? ఆ. అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను ఆ, నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లోనే మొదలు పెట్టాడు. ఏమండి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతనితో ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నేను నమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను రే గన్ను రే, ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలా ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. 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 ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. నువ్వు అనుకుందొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉందే. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్.
అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గాని వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం. జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. బార్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా, రామకోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే. అదే ఇదేంటే తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్. గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్ మీ ఫ్రెండ్స్ కి మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? బాగా చెప్పారు కానీ నువ్వు వెళ్ళు. సరే అలాగే. రే ఈ మందేం చేద్దాం? పారిపోతావా గన్ను? ఏంటి డారిన్స్. వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం అంటే తిరుగుతున్నాడు. ఆడి సంగతి నాకు వదిలేరా. అరే గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. ఈ విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా? నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాస్ లో మంది మాయమైపోతుంది. ఎలాగా? మరి అటు తిరిగి ఇటు తిరుగు, గ్లాస్ అయిపోద్ది. చూసారా గురుగారు స్టైల్? ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంచుకెళ్ళిపోతారు. అరే గురుగారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు మరి. తిరుగుతాను. సేమ్ థింగ్ వన్ మోర్. జస్ట్ ఎ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను, అది మందురా, మంచినీళ్ళ తాగితే పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నామండి. ఈ శవంగాడు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నాం. అమ్మా ఏయ్ ఏయ్. రామకోటి బతికే ఉన్నాడు, వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారా నువ్వు? రే గన్ను వాక్కో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతురా. డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా, నాకు తెలీదా, నీకు తెలీదా, వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రాంకోటిగా నిన్ను పక్కనే ఉండరు నిన్ను. ఏయ్, చెప్తున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతున్నారు నిన్ను. ఛాలెంజ్. మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ 2 కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను. లేకపోతే ఈ డెడ్ బాడీ భుజానేసుకుని మీరు వెళ్ళండి. ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి రా. ఎవడైనా సరే. అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా పై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. ఓకే. కక్కుర్తినా కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నిన్నేమడిగారు? నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు, వెళ్ళా. అయ్యో, ఇంత బలం ఉంది ఏంటండి నీకు? क्या बोला रे? रामकोटी जिंदा है? ఏమిటా నువ్వు అనేది? రామ్కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ऐसे कैसा हो सकता है? मैंने मार डाला ना उसे. అది ఎలా జరుగుతుంది? నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావుట్రా? అదే వెరైటీ ఏమో. अभी जरूर कुछ करना पड़ेगा. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి.